హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని బాబా సలహా అనే కథని వినేద్దామండి. శ్రీరాములు కమలమ్మ అనే దంపతులు సాయిబాబా భక్తులు. వారంలోని 7 రోజుల్లో ప్రత్యేకించి గురువారం నాడు చేసే పూజకు ఆ వీధిలోని భక్తులందరూ వస్తారు. తమ జీవితకాలంలో ఒక్కసారైనా షిరిడి వెళ్లాలనుకున్నారు. శ్రీరాములు గారు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేసే కాలంలో డబ్బులు లేక వెళ్ళలేకపోయారు. నెల రోజుల క్రితమే పదవీ విరమణ చేసిన శ్రీరాములు గారికి 1,00,000 రూపాయలు వచ్చాయి. వాటిలో ఒక 5,000 తీసుకొని షిరిడి వెళ్లి రావాలనుకున్నారు. వారికి లలిత అనే పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. వచ్చిన 1,00,000 రూపాయల్లో కొంత కట్నం ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు శ్రీరాములు గారు. లలితకు పక్కింటి బామ్మగారిని తోడుగా ఉంచి ఆ రోజు ఉదయాన్నే భార్యాభర్తలు షిరిడీకి ప్రయాణమయ్యారు. సాయంత్రానికి షిరిడి చేరుకున్నారు. కమలమ్మ ఒక్క రాత్రి నిద్ర చేస్తానని మొక్కుకుంది. ఇద్దరూ దేవాలయ ప్రాంగణంలో నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత కమలమ్మ నిద్రలేచి భర్తతో, ఏమండి, రాత్రి నాకు కల వచ్చింది. కలలో సాయిబాబా కనిపించి మన ఇంటి పెరట్లో నేలబావి తవ్వించమన్నారు. దానివలన మనకు కలిసి వస్తుందంట. ఆ బాబాకు మన మీద ఎంత దయా, ఇంటికి వెళ్ళగానే బావి తవ్విద్దామని చెప్పింది. అనుకున్నట్లుగానే పెరట్లో బావి తవ్వించారు. బావిలో తేలిగ్గానే నీళ్లు పడ్డాయి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ఆ ఊళ్ళో ఆ బావిలో నీళ్లను చూసి నిజంగా సాయిబాబా మహిమ కలవాడే అనుకున్నారు అందరూ. అప్పటి నుండి మంచినీళ్లకు వేరే ఊరు వెళ్లి తెచ్చుకుంటున్నవారు శ్రీరాములు గారి బావిలో నీళ్లనే వాడుతున్నారు. శ్రీరాములు తన కుమార్తె లలిత పెళ్లి పక్క ఊరిలోని ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక కుర్రవాడితో నిశ్చయించారు. కట్నంగా 50,000 ఇవ్వదలిచారు. రేపు పెళ్లి అనగా బ్యాంకు నుండి 50,000 తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారు. ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా దేవుడి గదిలో ఏదో శబ్దం అవగానే శ్రీరాములకి మెలకువ వచ్చి చూడగా దేవుడి విగ్రహం వెనక ఉన్న 50,000 రూపాయలు ఎవరో దొంగిలిస్తున్నారు. వెంటనే దొంగ దొంగ అని అరుస్తూ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ దొంగ శ్రీరాములు గారిని తోసి డబ్బుతో పెరట్లోకి పరిగెత్తాడు. శ్రీరాములు గారు దొంగతో పాటే పెరట్లోకి వచ్చారు. కానీ అంతలోనే దొంగ ఎటు వెళ్ళింది కనిపించలేదు. శ్రీరాములు గారి కేకలు విని నిద్రలేచిన బంధువులకు విషయం తెలిసింది. వెంటనే వారు ఊరు నలువైపులా వెతికినా దొంగ జాడ కనిపించలేదు. కమలమ్మ డబ్బు పోయేసరికి, సాయిబాబా, మేం ఏం తప్పు చేశామయ్యా? కట్నం డబ్బు దొంగ ఎత్తుకుపోతుంటే సర్వాంతర్యామివైన నువ్వు ఏం చేస్తున్నావు బాబా? నీ భక్తులకు నువ్వు ఇచ్చే వరం ఇదేనా అంటూ ఏడవసాగింది. తెల్లారిన తర్వాత మొహం కడుక్కోద్దామని బంధువుల్లో ఒక ఆయన నేలబావిలోని నీళ్లు తోడటానికి వెళ్ళాడు. ఆయన మరుక్షణంలోనే భయంతో పెద్దగా కేకవేశాడు. బావిలో మనిషి శవం తేలుతోంది. బంధువులంతా వచ్చి బావిలో నుండి శవాన్ని బయటకు తీశారు. శవం చేతిలో 50,000 రూపాయల సంచి ఉంది. రాత్రి డబ్బు దొంగిలించిన దొంగ ఇంట్లో నుంచి తప్పించుకుని పెరట్లోకి వచ్చి నేలబావిలో పడి ఉంటాడని అక్కడి వారంతా గ్రహించారు. ఊరు జనమంతా గుమిగూడి ఎన్నాళ్ల నుంచో తప్పించుకు తిరుగుతున్న గజ దొంగ నేలబావిలో పడి చనిపోయినందుకు సంతోషించారు. శ్రీరాములు కమలమ్మలిద్దరూ బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ రోజు లలిత పెళ్లి వైభవంగా జరిపించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.